ఎవరైనా సరే గమనిస్తే భూమి మీద అనంతమైన దుఃఖం మాకే ఉంది అనుకుంటారు. ఎంతవరకు అనుకుంటారు అంటే ఈ జ్ఞానాన్ని పొందే వరకు కూడా ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా దుఃఖాన్ని అనుభవిస్తూనే ఉంటారు. ఎవరి జీవితం చూసినా సరే దుఃఖం దుఃఖం దుఃఖం. ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ దేవుడు మానవుడిని ఇలా రాశాడు అని అనుకుంటారు. కానీ అది ఎంతవరకు అనుకుంటారు అంటే జ్ఞానం పొందే వరకు ఆ మాట అనుకుంటారు. ఈ జ్ఞానం ఎందుకు జ్ఞాని పంచుతూ ఉంటాడు అంటే భగవంతుడి కృప వల్ల సద్గురువులు వస్తారు అని మనం తెలుసుకుంటే సద్గురువుల వల్లే మనం జ్ఞానం పొందుతున్నాము అని తెలుసుకుంటే ఎవరికైనా సరే జ్ఞానం పొందాలి అంటే జీవించి ఉన్న గురువుల ద్వారా మాత్రమే జ్ఞానాన్ని పొందగలరు. మరణించిన గురువుల్ని ఆశ్రయించిన, ఫోటోలు పెట్టినా, పూజ చేసినా వాళ్ళు జ్ఞానాన్ని పొందలేరు. ఈ సృష్టిలో ధర్మం ఏమిటి అంటే జ్ఞానం చెప్పగలిగే శక్తి ఒక సద్గురువులకు మాత్రమే ఉంటుంది. సద్గురువులు ఎవరిని అంటారు అంటే ఆత్మ గురించి బోధించే వారినే సద్గురువులు అంటారు. జ్ఞానం పొందితే కానీ మానవుల్లో దుఃఖం పోదు. ఫోటోని వాళ్ళు ఎప్పుడో భూమి మీద సత్యం ధర్మం చెప్పి వెళ్ళిపోయే వాళ్ళని గురువుగా స్వీకరిస్తే ఏ శిష్యుడికి కూడా జ్ఞానం రాదు. ఎప్పుడు వస్తుంది అంటే జీవించి ఉన్న గురువుల్ని పట్టుకోవాలి. పట్టుకుంటేనే జ్ఞానం వస్తుంది. జ్ఞాని ఎందుకు బోధిస్తాడు అంటే గురువు దగ్గర తాను ఏదైతే నేర్చుకున్నాడో ఆ జ్ఞానాన్ని 10 మందికి బోధించాలి అని గురువుని చూసి నేర్చుకుంటాడు శిష్యుడు. గురువు చెప్పడం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నా ఈ పంచింది పెంచబడుతుంది అనే సత్యం గురువు దగ్గర నేర్చుకుని గురువు ఎందుకు గొప్పవాడయ్యాడు, గురువు ప్రజల దృష్టిలో ఎందుకు దైవంగా నిలుస్తున్నాడు అంటే దైవాన్ని చూపించేవాడు గురువు మాత్రమే అనే సత్యాన్ని శిష్యుడు ఎప్పుడైతే గ్రహిస్తాడో తాను పొందిన జ్ఞానాన్ని 10 మందికి పంచుతాడు. ఇది ఒక మహాసంకల్పంగా తీసుకుంటాడు శిష్యుడు. అందుకే సృష్టిలో ఎవరైనా సరే జీవించి ఉన్న గురువుల్ని పొందితేనే, వాళ్ళ దగ్గరికి చేరితేనే జ్ఞానం పరిపూర్ణంగా నేర్చుకోగలరు. కానీ ఏదో మా ఇంట్లో బాబా అని, మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి అని ఇలా రకరకాల ఫోటోలు పెట్టి పూజించినంత మాత్రాన వాళ్ళు జ్ఞానం పొందరు.